హరీష్ రావు ఎంఓ ఏంటంటే ఈ ఐకేపీ సెంటర్లలో పనిచేసేటువంటి ఏపీఎంలతోటి, సీసీలతోటి, టీఏలతోటి, ఆఖరికి ఊర్లలో పనిచేసే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ల అధ్యక్షురాళ్లతోటి అందరికి పైసలు ఇచ్చి ఇంటింటికి పోయి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్లకి డబ్బులు పంచుకొని గెలుస్తాడు. ఇదైనా మొన్న సిద్దిపేట ఎలక్షన్ లో కూడా ఓటుకి 2000 పంచినటువంటి బాపతి ఈ హరీష్ రావు అన్నట్టు ఆయన. మా సిద్దిపేట సిపిగా ఉన్న మేడం అప్పుడు నేను ఎన్నికలప్పుడు పోయి చెప్తే నన్ను పోలీస్ స్టేషన్ లో ఆపి కొత్త ప్రభాకర్ రెడ్డి అనే దుబ్బాక ఎమ్మెల్యే 80 కోట్లు 2 రాత్రులు మా దుబ్బాక తొగుట, రాయపోల్, చేగుంట పోలీసుల సహకారంతో ఈ మహిళా గ్రూపులతోటి డబ్బులు పంచిపించారు. నేను దీని మీద ఎన్నికల ప్రక్రియ ముగిసిన 2 రోజులకి డీజీపీ తెలంగాణకు దరఖాస్తు ఇచ్చిన. మేడంను ట్రాన్స్ఫర్ చేసిరు తప్ప ఈ రోజు దాకా యాక్షన్ లేదు. హరీష్ రావు అనేట ఆయన ఇప్పుడు మెదక్ ఎంపీ గెలవడానికి ఏపీఎంలని, సీఏలని, సీసీలని, ప్రభుత్వ టీచర్లను వాడుకొని వాళ్ళ ద్వారా డబ్బులు పంచాలని చూస్తున్నాడు. అందుకని దయచేసి పోలీస్ అధికారులకి, ప్రభుత్వ ఉద్యోగులకి నేను సవినయంగా చేసేటువంటి అప్పీల్ ఒక్కటే. వెంకట్రామరెడ్డి రేపు శ్రీకృష్ణ జన్మస్థానం పోతాడా, చంద్రశేఖరరావుని దోలుకొని పోతాడా, హరీష్ రావుని దోలుకపోతాడా, ఏమైతుందో తెలియదు. కానీ మా టీచర్లు, మా ప్రభుత్వ ఉద్యోగులు, మా ఏపీఎంలు వాళ్ళు ఇచ్చే చిన్న చిన్న డబ్బుల ప్యాకెట్లకు ఆశపడి మీరు ఇట్లాంటి తప్పుడు పనులు చేస్తే దయించి మీ భవిష్యత్ ఖరాబ్ అవుతుంది, మీ కెరియర్ లో మచ్చబడుతుంది. కాబట్టి ప్రభుత్వ ఉద్యోగులు, టీచర్లు, పోలీస్ అధికారులు, సెర్ఫ్ లో పనిచేస్తున్నటువంటి ఏపీఎంలు, సీసీలు, సీఏలు నేను మీకు సవినయంగా 2 చేతులు జోడించి అప్పీల్ చేస్తా ఉన్నా. మై ఫైట్ ఈజ్ నాట్ అగెన్స్ట్ ద గవర్నమెంట్ ఎంప్లాయీస్. దయచేసి అర్థం చేసుకోవాలి, నా కొట్లాట మీతోటి కాదు. వెంకట్రామరెడ్డి అనే దుర్మార్గుడు కలెక్టర్ పెత్తనాన్ని ఇంకా చూపిస్తా ఉన్నాడు. దయచేసి మీరు ఎవరికి భయపెట్టాల్సిన అవసరం లేదు. మీకెవరన్నా డబ్బు ఇస్తానని ప్రలోభ పెడితే మీరు వచ్చి లోకల్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వండి. అది హరీష్ రావు అయినా, వెంకట్రామరెడ్డి అయినా. పోలీసు వాళ్ళు కేసు నమోదు చేయకపోతే మీ పక్షాన నిలబడతాను, కొట్లాడతానని చెప్తా ఉన్నాను. కాదు, కూడదని హరీష్ రావు ఎంగిలి మెతుకులకు ఆశపడి ఏ ప్రభుత్వ ఉద్యోగి అయినా సరే ఇట్లాంటి తప్పుడు పనులను చేస్తే భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు we will chase you like anything and will make the government and the departments to take appropriate action against your careers. అందుకని ప్రభుత్వ ఉద్యోగులకి, పోలీస్ మిత్రులకి సవినయంగా అప్పీల్ చేస్తా ఉన్నా. ఇప్పటిదాకా జరిగింది. ఇప్పుడు జరిగే ఈ మహాభారత సంగ్రామంలో ప్రభుత్వ ఉద్యోగులకి నేను చేసే అప్పీల్ ఒకటే. ఏ పొలిటికల్ పార్టీ మీటింగ్ అయినా మీరు పొరపాటున పోతే ఖచ్చితంగా మిమ్మల్ని సస్పెండ్ చేసి శాఖాపరమైనటువంటి చర్యలు తీసుకునేంత వరదాకా రఘునందన్ రావు ఖచ్చితంగా చట్టాన్ని ఉపయోగిస్తాడు. కాబట్టి దయచేసి మా కొట్లాటలో, ఆంబోతుల కొట్లాటలో లేగదూడలు బలైనట్టు ప్రభుత్వ ఉద్యోగులు దయచేసి మా పంచాయతీలకు రావద్దని, హరీష్ రావు, ప్రభాకర్ రెడ్డి, వెంకట్రామరెడ్డి, సునీత లక్ష్మారెడ్డిలు చేసేటువంటి ఈ తప్పుడు పనులకి మీరు సాక్షులుగా నిలవద్దు, ప్రేక్షక పాత్ర వహించొద్దు, అందులో మీరు సూత్రధారులు కావద్దని నేను సవినయంగా అప్పీల్ చేస్తూ, కొద్దిసేపటి తర్వాత ఈ 40 పేర్లు ఎవరైతే సెర్ఫ్ కింద పనిచేసేటువంటి అధికారులు ఉన్నారో వీళ్ళ మీద పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ కమిషనర్ శ్రీమతి అనితా రామచంద్రన్ గారికి వీళ్ళందరి మీద రాతపూర్వకమైనటువంటి ఇంకొక ఫిర్యాదు రెడీ చేసుకున్నాం. కొద్దిసేపట్లో అది కూడా ఇస్తా ఉన్నాం. అందుకని ఏపీఎంలు, సీసీలు, టీఏలు దయచేసి మెదక్ పార్లమెంట్ నియోజకవర్గంలో పనిచేస్తున్న మీరు గత 2-3 ఎన్నికలలో హరీష్ రావు చెప్పినట్టు పనిచేసిరు. ఇలా బీఆర్ఎస్ అధికారంలో లేదు. కొద్ది రోజులలో హరీష్ రావు గారు కూడా శ్రీకృష్ణ జన్మస్థానానికి రీచ్ అవుతాడు. కాబట్టి ఆయనతో పాటు మీకు పోవాలనే కోరిక ఉంటే దయచేసి ఇట్లాంటి తప్పుడు పనులు చేయండి. ఆ రోజు మిమ్మల్ని హరీష్ రావు కాపాడాడు, చంద్రశేఖర్ రావు కూడా కాపాడాడు. ప్రభాకర్ రెడ్డి అయితే అసలే అడ్రస్ ఉన్నాడు, వెంకట్రామరెడ్డి అయితే విమానం ఎక్కి పారిపోతాడు. కాబట్టి తప్పుడు పనులు చేయొద్దని నేను దయించి ప్రభుత్వ ఉద్యోగులందరికీ సవినయంగా అప్పీల్ చేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ.